చాలా ఆసక్తికరమైనటువంటి పోస్ట్ అండి ఇది. రవిశంకర్ ఎల్లోర్ గారు జాతీయవాది, వ్యాసకర్త, దేశభక్తుడు. ఆయన చాట్ జీపీటీలో ఏఐతో మాట్లాడుతూ మాటల మధ్యలో ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నువ్వు అంటే చాట్ జీపీటీని అడుగుతున్నారనమాట, ఒకవేళ నువ్వు భారతదేశానికి శత్రువువి అనుకో, భారతదేశాన్ని పూర్తిగా నాశనం చేసే మిషన్లో ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాధానం తప్పకుండా మనమందరం పరిశీలనాత్మకంగా చూడాలనే ఉద్దేశంతోనే ఆయన వ్రాసినటువంటి ఈ ఆర్టికల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కేవలం ఒక సమాధానం మాత్రమే ఇవ్వలేదు. దాని మాటల్లో భారతదేశం లాంటి ఒక మహాదేశాన్ని బయటి దాడుల ద్వారా కానీ యుద్ధం ద్వారా కానీ ఎప్పటికీ ఓడించలేము. దీన్ని నాశనము చేయాలంటే లోపల నుండే బలహీనపరచాలి. దానికోసం ఇక్కడి ప్రజలే స్వయముగా దేశాన్ని నాశనము చేసుకునేలాగా పరిస్థితుల్ని సృష్టిస్తాను, అందుకోసం నేను ఇవి చేస్తాను అని ఈ చాట్ జీపీటీ చెప్పింది. సమాజాన్ని కులం, మతం, ప్రాంతం మరియు భాషల పేరుతో నిరంతరం విభజించడానికి ప్రయత్నిస్తాను. నెంబర్ 1, సక్సెస్ఫుల్గా ఇప్పటికీ రన్ అవుతున్నటువంటి యాంటీ ఇండియా లాబీ చేసేటటువంటి పని ఇదే కదా. నెంబర్ 1. నెంబర్ 2, అబద్ధాలు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల మధ్య అలాగే రాజ్యాంగ వ్యవస్థల పట్ల అపనమ్మకాన్ని సృష్టిస్తాను. తర్వాత బంధుప్రీతి అంటే నెపోటిజం, బలంగా వేళ్ళూనుకొని ఉన్నటువంటి ఒక దరిద్రగొట్టి వ్యవస్థ నెపోటిజం, దాన్ని ప్రోత్సహిస్తాను. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే శక్తులకు అలాగే విధానాలకు మద్దతిస్తాను. సైన్స్, రీసెర్చ్ మరియు టెక్నాలజీని వ్యతిరేకిస్తాను. ఓకే, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థలు, మీడియాపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తాను. ప్రతిభావంతులైన వ్యక్తులపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను వారిపై రెచ్చగొడతాను. పౌరులలో ఇక్కడ ఏమీ మారదు అనే నిరాశను నింపి వారు ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని వదిలేలా చేస్తాను. అభివృద్ధి పనులకు అడ్డంకులు కలిగిస్తాను. ఇది ఏఐ ఇచ్చినటువంటి సమాధానమట. అప్పుడు దానికి రవిశంకర్ ఎల్లోర్ గారు మళ్ళీ ఇలా అడిగారు, ఈరోజు భారతదేశంలో జరుగుతోంది సరిగ్గా ఇదే కదా అని. దానికి అది ఇచ్చినటువంటి సమాధానం అవును. ఆయన మళ్ళీ అడిగారు, ఒకవేళ భారతదేశంలో ఇదంతా జరుగుతుంటే దీని వెనుక ఉన్నటువంటి శక్తులు, వ్యక్తులు ఎవరు అని. సమాధానంగా అది ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది. అదేమిటి అనేది కామెంట్స్ బాక్స్లో పెడుతున్నారు అని చెప్పి ఆయన పెట్టారనమాట. మీరు పాజ్ చేసి చూడొచ్చు, అలాగే నేను సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంట్రవర్షియల్ డిస్కస్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ పార్టీస్ ఇన్ ఇండియా, ఫ్యాక్ట్స్, ఎలిగేషన్స్ అండ్ మై అసెస్మెంట్ అని ఏఐ ఇచ్చింది. ఒకటి పాకిస్తాన్ లింక్డ్ డిజిన్ఫర్మేషన్ నెట్వర్క్స్, తర్వాత పాకిస్తాన్ బేస్డ్ సోషల్ మీడియా నెట్వర్క్స్, తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఎఫ్సిఆర్ఏ అని వ్యతిరేకిస్తున్నటువంటి సంస్థలు ఇది ఒకటి ఉంది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, తర్వాత గ్రీన్ పీస్ ఇండియా, నెక్స్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ ఎన్సిపి, తర్వాత శరత్ చంద్ర పవార్, ఓకే ఆయనకి సంబంధించిన ఎన్సిపి, నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ, నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్, ఈఏసిఓ కేటగిరీ, తర్వాత ఫారెన్ గవర్నమెంట్స్, ఇవన్నీ కూడా బలంగా దేశం మీద, మన దేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ మీద పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవి గట్టిగా పనిచేస్తున్నట్లు, ఎల్లో కలర్లో పనిచేస్తున్నవి మాధ్యమంగా పనిచేస్తున్నట్లు, మీడియం పనిచేస్తున్నట్లుగా, అండ్ రెడ్ కలర్లో ఒకటి కూడా కనబడలేదు, బట్ రెడ్ కలర్లో కనిపిస్తే అసలు పని చేయట్లేదు అని అర్థం. సో ఇక్కడ మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ స్థాయిలో ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఏం చేస్తాయి అంటే ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ కేటగిరీస్, తర్వాత సీరియస్ డాక్యుమెంటెడ్ కన్సర్న్, యాంటీ గవర్నమెంట్ అడ్వొకేసీ, యాంటీ ఇండియా, ఎఫ్సిఆర్ఏ వయలేషన్ డాక్యుమెంటెడ్, నాట్ అన్ యాంటీ ఇండియా కాన్స్పిరసీ, ఇట్లా మొత్తానికి ఏదైతే దేశానుకూల విషయాలు ఉంటాయో వాటన్నింటి మీద ప్రజల్లోనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజలతోనే దాని మీద వ్యతిరేక బావుట ఎగురవేసి
భారతదేశాన్ని బయట నుంచి కాకుండా లోపల నుంచే పడేయొచ్చు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఇచ్చినటువంటి సమాచారం ఉందో అది ఒకవేళ యాంటీ నేషనల్ అయితే ఎలా చేస్తానని ఒక నిజాయితీగా చెప్పిందో అదే పనిని ఆల్రెడీ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి మూకలు ఏవి అని గుర్తించకపోవటమే అపరిపక్వత. ఏవి అని గుర్తించి తద్వారా నిర్ణయాలు తీసుకోవటము అన్ని విషయాల్లో పరిపక్వత, జాతీయత, భారతీయత, దేశభక్తి. అర్థం చేసుకోండి.